హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ మరో గుడ్ న్యూస్ వినిపించింది. పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేశారు. ఇప్పటికే నాంపల్లి ప్రాంతంలో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించగా ఇప్పుడు అధిక రద్దీ ఉండే కేబీఆర్ పార్క్ ప్రాంతంలో కూడా మరో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. 2,50,00,000 అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును కార్యరూపానికి తీసుకుని హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్తో పాటు పార్కింగ్ సమస్యగా మారింది. ఏదైనా షాపింగ్ మాల్, సినిమా హాల్, రెస్టారెంట్కో వెళ్ళినప్పుడు తప్ప వేరే ఎక్కడికి వెళ్ళినా పార్కింగ్ సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఇక ఏదైనా రద్దీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తమ వాహనాలను పార్క్ చేసేందుకు వాహనదారులు పడే తిప్పలు అన్నీ ఇన్ని కావు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ ఆధునిక పద్ధతులను అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నాంపల్లి ప్రాంతంలో అత్యాధునిక పద్ధతిలో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించగా త్వరలోనే ప్రారంభించనున్నారు. అయితే నగరంలో ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలను గుర్తించి అదే పద్ధతిలో మరిన్ని మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్లు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేసింది. కేబీఆర్ పార్క్ 1వ నెంబర్ పార్కింగ్ లాట్లో మల్టీలెవెల్ పార్కింగ్ సముదాయం పనులను బల్దీ అధికారులు ప్రారంభించారు. 2,50,00,000 వ్యయంతో పీపీపీ మోడల్లో ఈ నిర్మాణం జరగనుంది. సుమారు 60 కార్లు పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా ఈ సముదాయాన్ని నిర్మించనున్నారు. 15 ఏళ్ల పాటు ఈ సంస్థకు స్థలాన్ని జీహెచ్ఎంసీ అడ్డగోలు రేట్లకు లీజుకి ఇచ్చింది. కేబీఆర్ పార్క్ వాకర్ల కోసం ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ పార్కింగ్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఎలా అప్పగిస్తారని పార్క్ వాకర్లు, సందర్శకులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా జీహెచ్ఎంసీ ప్రకటనల విభాగం అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. వాస్తవానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో ఈ ప్రతిపాదన మొదటిసారి రాగా దాన్ని తిరస్కరించారు. నెల రోజుల క్రితం మరోసారి స్టాండింగ్ కమిటీలో పెట్టి తీర్మానాన్ని ఆమోదించారు. సుమారు 1,500 గజాల స్థలాన్ని మల్టీలెవెల్ పార్కింగ్ సముదాయం లీజు పేరుతో ప్రైవేటు పరం చేశారు. మల్టీలెవెల్ పార్కింగ్ పనులను ప్రారంభించారు. ప్రతిపాదిత మల్టీలెవెల్ పార్కింగ్ బిల్డింగ్లో కాఫీ షాపులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకునేందుకు లీజుకు తీసుకున్న సంస్థకు అనుమతినిచ్చారు.